హాయ్ ఎవ్రీవన్, ఇది మనకు బిల్వ మరియు మారేడు చెట్టు అని అంటారు అనమాట. ఇది ఏంటంటే మనకు అడవిలో ఉన్నదానికి చాలా మెడిసినల్ ప్లాంట్స్ అంటే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయని అంటారు. దీని ఫ్రూట్స్ అనేటివి కింద రాలిపోయినాయి. కింద పడి ఒక 3-4 డేస్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. కానీ వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటంటే కాల్షియం బాగుంటుందని అంటారు. అలాగే కాల్షియం, మెగ్నీషియం, అలాగే మంచి ఐరన్ కూడా మంచిగా ఇందులో ఉంటుందని మనకు ఏంటంటే గూగుల్ సెర్చ్ చేస్తే వెళ్తుంది. వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన స్కిన్ అనేది మంచి హెల్తీగా ఉండడానికి, అట్రాక్టివ్గా ఉండడానికి ఈ ఫ్రూట్ షర్బత్ చేసుకొని తాగితే మంచిదని చెప్తారు. కాబట్టి ఈ ఫ్రూట్ మనం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూడండి, ఇలా చాలా గట్టిగా ఉంటాయి ఇవి మంచిగా వండింది. అద్భుతమైన స్మెల్ వస్తుంది అసలు. చూడండి, లోపల చాలా జ్యూస్ లెక్క ఇలా ఉందన్నమాట. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా స్వీట్ ఉంది. ఎట్లా అంటే కొంచెం అరటిపండుని ఇంకా గుమ్మడికాయ మిక్స్ చేసేట్టుంటో ఆ టైప్లో ఉంది ఇది. అరటిపండు గుమ్మడికాయను మిక్స్ చేస్తే వచ్చే టేస్ట్ లాగా ఉంది, కానీ చాలా అద్భుతంగా ఉంది. చూడండి, ఇక్కడ మనకు చూసినట్టయితే లోపల ఇలా లిక్విడ్ లాగా ఇలా ఫామ్ అవుతుంది. ఇది బాగా టేస్టీగా ఉంటుంది. మీరు ఎక్కడ కానీ దొరికితే వీటిని వదిలిపెట్టకండి, మంచి తినండి. చాలా అద్భుతమైన టేస్ట్, వండర్ఫుల్ అన్నమాట. ఓకే.